నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ శ్రీరామరాజ్యం. బాపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సీతగా నయనతార కనిపిస్తోంది. ఆనాటి ఆనిముత్యం లవకుశకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ శ్రీరామరాజ్యం రిలీజ్ దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. రాముడిగా బాలయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో సూపర్ హిట్ అయింది. మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయురా. శ్రీరామలే రామ ఇలలో పిలుచి కటివా పదరా. అలనాటి ఆణిముత్యం లవకుశకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని అసలు సీరియస్ గా తీసుకోలేదని, కానీ స్టార్ట్ చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో పూర్తి చేశామంటున్నాడు బాలయ్య. ప్రారంభం చాలా ఇంత సీరియస్ గా జరగలేదండి. సినిమాలో ఎంతైతే ఆ కథ సీరియస్ గా ఉంటుందో అంత జరగలేదు. ఏదో కలిసి వచ్చిన కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడు అన్నట్టు ఆయన రేవంత్ గారి నాన్నగారు యలమంచిలి సాయిబాబా గారు రావడం చాలా కాకతాళీయంగా, చాలా యాదృచ్ఛికంగా జరిగింది. జరగడం, మేము కలుసుకోవడం చాలా క్యాజువల్ గా జరిగింది. అలా అలా అది ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది ఈ సినిమాకి. శ్రీరామరాజ్యం సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పాడు లక్ష్మణుడిగా నటించిన శ్రీకాంత్. ఇటువంటి శ్రీరామరాజ్యం సినిమాలో నాకు ఒక లక్ష్మణుడి క్యారెక్టర్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ గారు. అంతకుముందు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరాణిక్ క్యారెక్టర్ లో ఇదే చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. దసరాకు సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామలే రామ ఇలలో పిలుచి